నెల్లూరు జిల్లాలో నేరాల నియంత్రణకు కొత్త దిశగా అడుగులు వేస్తున్న జిల్లా పోలీస్ శాఖ. జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజేండ్ల ఐపీఎస్ ఆధ్వర్యంలో టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణలో భాగంగా డ్రోన్ నిఘా విస్తృతంగా కొనసాగుతోంది. ఉదయం, సాయంత్రం, రాత్రి డ్రోన్ పర్యవేక్షణ. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సూచనలతో పాటు సంబంధిత డీఎస్పీ ఆధ్వర్యంలో నెల్లూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు, అలానే రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు డ్రోన్లతో విస్తృతంగా నిఘా కొనసాగుతోంది. ఈ పర్యవేక్షణలో అసాంఘిక చర్యలు, నేరాలు మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేయడం ప్రధాన లక్ష్యం. పట్టణం మాత్రమే కాకుండా శివారు ప్రాంతాలు, నిర్మానుష్య ప్రదేశాలు మరియు రహదారి సరిహద్దుల్లో కూడా డ్రోన్ కెమెరాల సాయంతో పోలీస్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయి. స్పెషల్ ఫోకస్ ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్, పేకాట నిర్వహణ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి చర్యలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై నిఘా, ఓవర్ స్పీడ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటి రోడ్డు ప్రమాదాలకు దారితీసే చర్యలను కూడా డ్రోన్ పర్యవేక్షణ ద్వారా గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. నెల్లూరు పట్టణం నుండి శివారు వరకు రహదారులపై పోలీస్ బృందాలు డ్రోన్ల సాయంతో పర్యవేక్షణ చేస్తూ రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. క్రైమ్ ప్రోన్ ఏరియాలపై స్పెషల్ స్కాన్. నేరాలకు ఆస్కారం ఉన్న ప్రదేశాలను ముందుగానే గుర్తించి పాడైన బంగ్లాలు, తోటలు, పార్కులు, నదీ తీరాలు, ఖాళీ భవనాలు వంటి ప్రదేశాల్లో డ్రోన్లను పంపి పరిశీలిస్తున్నారు. అక్కడ ఏమైనా అనుమానాస్పద చర్యలు ఉంటే వెంటనే పోలీస్ బృందాలు స్పందించి చర్యలు తీసుకుంటున్నాయి. గంజాయి మరియు నిషేధిత వస్తువులపై కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజేండ్ల ఆదేశాల ప్రకారం గంజాయి వినియోగం, విక్రయం, రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అలానే బహిరంగంగా మద్యం సేవించే వారిపై కూడా నిఘా కొనసాగుతూ కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలకు విజ్ఞప్తి: ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972కి సమాచారం ఇవ్వాలని పోలీస్ శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సాంకేతికతతో నేరాల నియంత్రణ. డ్రోన్ కెమెరాల వినియోగం ద్వారా నెల్లూరు పోలీసులు నేరాలను నిరోధించడంలో కొత్త మైలురాయిని చేరుకుంటున్నారు. నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను ముందుగానే గుర్తించి ఆ ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించడం ద్వారా నేరాలను అరికట్టడం జరుగుతోంది. ఈ విధానం ద్వారా జిల్లా ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రజల భద్రత పోలీసుల లక్ష్యం. నేరాలపై ఉక్కుపాదం మోపడం, ప్రజల్లో భద్రతా విశ్వాసం కల్పించడం, చట్టానికి వ్యతిరేకంగా జరిగే చర్యలను తక్షణమే అణచివేయడం వంటి చర్యలతో నెల్లూరు పోలీసులు ముందంజలో ఉన్నారు. టెక్నాలజీని వినియోగించి నేరాలపై పోరాడే ప్రయత్నం కొనసాగుతుందని ప్రజలు కూడా సహకరించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. నేరాలు లేని నెల్లూరు లక్ష్యంగా డ్రోన్ టెక్నాలజీతో ముందడుగు వేసిన పోలీస్ శాఖ భద్రత కోసం సాంకేతికత, ప్రజల కోసం చర్యలు.